నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము కౌంట్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ అండ్ సమ్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేస్తారు ఈ యొక్క SQL మేనేజ్మెంట్ స్టూడియోలో తెలుసుకుందాం. సో కౌంట్ అంటే సెలెక్ట్ చూసిన సెలెక్ట్ ముందర కౌంట్ అని టైప్ చేయండి. తర్వాత ఇది ఓపెన్ పారాన్సిస్ అండ్ క్లోజింగ్ పారాన్సిస్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇందులో ఉన్నాయి మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది మొత్తం కౌంట్ చేసేస్తుంది. ఓకే, మొత్తం 360 700 ఉన్నాయి. సో ఈ మాదిరిగా మనకు కౌంట్ అనేది కౌంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ యావరేజ్. సో యావరేజ్ అనేది ఎలా మనం యావరేజ్ ఫంక్షన్ రాస్తారన్నది చూద్దాం. ఓకేనా, సేమ్ మనం ఇక్కడ కౌంట్ ఎలా వాడామో అదే మాదిరిగా యావరేజ్ని AVG అని చెప్పేసి మనం ఎంటర్ చేసుకోవాలా. తర్వాత ఓపెన్ పారాన్సిస్, క్లోజింగ్ పారాన్సిస్. సో ఈ మధ్యలో మనము వేటికైతే యావరేజ్ కావాలా, ఫర్ ఎగ్జాంపుల్కి నాకు గ్రాస్ సేల్స్కి యావరేజ్ కావాలా. సో గ్రాస్ సేల్స్ సెలెక్ట్ చేసేసుకొని ఒకసారి ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్గా గ్రాస్ సేల్స్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ సమ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్ సమ్ చేసేస్తే మొత్తం టోటల్ గ్రాస్ సేల్స్ అనేవి ఎంత ఉన్నాయి. ఓకేనా, మొత్తం గ్రాస్ సేల్స్ ఎంత ఉన్నాయని మనకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకేనా, సో యావరేజ్ అంటేనేమో మనకు ఉన్న దాంట్లో వాల్యూలో యావరేజ్ అయితే ఎంత ఉంటుందో ఆ యావరేజ్ వాల్యూ అనేది మనకు డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఈ మాదిరిగా మనకు ఫంక్షన్స్ అనేది చూపిస్తూ ఉంటాయి. చూడండి, ఫస్ట్ వచ్చేసి కౌంట్, మొత్తం కౌంట్ చేసేసాలి. సెకండ్ వచ్చేసి సమ్, థర్డ్ వచ్చేసి యావరేజ్. సో ఈ మాదిరిగా మనం యావరేజ్ అండ్ సమ్ అండ్ నెక్స్ట్ కౌంట్ ఫంక్షన్స్ వాడుతుంటాము. తర్వాత నెక్స్ట్ ముందట్లో మనం కొంచెం పెద్ద క్వరీస్ ఎలా రాయాలి SQLలో అనేది నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్స్ సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో వీడియోస్ చూస్తూ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.